బుద్ధుడు చనిపోయే ముందు తన ప్రియ శిష్యుడైనటువంటి ఆనందుడితో ఇలా అన్నాడు. ఆనంద, నా తర్వాత మీకు ఏ పుస్తకమో ఏ దేవుడో మార్గదర్శి కాదు. మీకు మీరే వెలుగ్గా మారాలి. అంటే మనిషి చనిపోయేటప్పుడు చెప్పే మాటల్లో చాలా వాల్యూ ఉంటుంది. బుద్ధుడు లాంటి స్పృహతో జీవించినటువంటి వ్యక్తి యొక్క మాటల్లో ఇంకా విలువ ఉంటుంది. అంటే ఆయన ఇక్కడ నా మాటలు కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు, మీరే సత్యాన్ని అర్థం చేసుకోవాలి. నేను డైరెక్షన్ చెప్పగలను, కానీ ఆ పని చేసి సత్యాన్ని తెలుసుకోవాల్సింది మీరే అని చెప్పాడు. అంటే దీని అర్థం మనిషి తన సొంత విచక్షణ మరియు అనుభవంతో సరైనటువంటి జీవితాన్ని గడపగలడు. నువ్వు ఏ దేవుడు అవసరం లేకుండానే జీవించగలవు అని చెప్తున్నాడు. ఎందుకంటే పుస్తకాలు కేవలం సమాచారాన్ని మాత్రమే ఇస్తాయి, జ్ఞానాన్ని ఇవ్వలేవు. బుద్ధుడు ఏ పుస్తకం చదివి జ్ఞానోదయం పొందలేదు. ఆయన నిశిత పరిశీలన మరియు స్పృహ ద్వారానే ఆయన జ్ఞానాన్ని పొందారు. ఆకలి వేసినప్పుడు తినడం, అలసిపోయినప్పుడు నిద్రపోవడం ప్రకృతి ధర్మం. ఎదుటివారికి సహాయం చేయడం మానవ ధర్మం. ఇది తెలుసుకోవడానికి ఏ గ్రంథం చదవాల్సిన పని లేదు, కొంచెం స్పృహ ఉంటే చాలు. దేవుడు లేని జీవితం గురించి బుద్ధుడు ఈ విధంగా చెప్తున్నాడు. బుద్ధుడు దేవుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్నల కంటే మనిషి తన మనసును నియంత్రించుకోవడం చాలా ముఖ్యమని చెప్పాడు. క్రమశిక్షణతో ఉంటే మొరాలిటీ, మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే మెడిటేషన్, విషయాలను అర్థం చేసుకునే జ్ఞానం ఉంటే విజ్డమ్. ఇవి ఉంటే ఏ దైవ సహాయం లేకుండానే నిర్వాణ స్థితిని పొందొచ్చు అని చెప్పాడు. మనం భౌతికంగా జీవించడానికి మనకు ఇతరుల సహాయం అవసరం ఉంటుంది. ఆహారం, బట్టలు, రక్షణ, వీటి కోసం మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. కానీ ఆనందంగా ఉండడానికి మరియు జ్ఞానాన్ని పొందడానికి కేవలం మన ప్రయత్నం మాత్రమే సరిపోతుందని బుద్ధుడు చెప్పాడు. బుద్ధుడి ప్రకారం వేరే వ్యక్తి ద్వారా మనకు ముక్తి రావడం అనేటువంటిది జరగదు. వారు కేవలం దారిని మాత్రమే చూపగలరు, నడవాల్సింది మనమే అని చెప్పాడు. బుద్ధుడు ప్రార్థన కంటే ప్రయత్నం మిన్నా అని చెప్పాడు. మనుషులు తన కష్టాలు పోవాలని దేవుణ్ణి మొక్కేవారు. బుద్ధుడు దీన్ని సున్నితంగా తిరస్కరించాడు. ఆయన ఉదాహరణగా ఈ విధంగా చెప్పేవాడు. ఒక వ్యక్తి నది ఒడ్డున నిలబడి అవతలి ఒడ్డుకు చేరడానికి దేవుణ్ణి ప్రార్థిస్తే అది జరుగుతుందా? జరగదు కదా. పడవ ద్వారా మనమే కష్టపడి ఒడ్డును దాటాల్సి ఉంటుంది. అంటే నీ జీవితాన్ని మార్చుకోవాల్సింది నువ్వే తప్ప ప్రార్థనలు నీ కర్మని మార్చలేవు. బుద్ధుడు దైవత్వాన్ని బయట వెతకొద్దని కూడా చెప్పారు. ఎప్పుడైతే మనిషి తన మనసులోని రాగద్వేషాలను పోగొట్టుకుంటాడో అతడే జ్ఞాని అని బుద్ధుడు చెప్పాడు. ప్రతి మనిషిలో బుద్ధత్వం ఉంటుందని, దాన్ని మేల్కొల్పడమే అసలైన ఆధ్యాత్మికత అని బుద్ధుడు చెప్పేవారు. ఆయన కర్మ సిద్ధాంతం గురించి ఈ విధంగా చెప్తున్నాడు. దేవుడు మనల్ని రక్షించడు లేదా శిక్షించడు, మన కర్మ మనల్ని వెంటాడుతాయి. నువ్వు చేసే ప్రతి ఆలోచన, ప్రతి పని ఒక విత్తనం లాంటిది. అది ఆ రోజు కాకపోయినా రేపైనా ఫలాన్ని ఇస్తుంది అని చెప్పాడు. కాబట్టి దేవుడికి భయపడడం కంటే నీ కర్మల పట్ల మెలకువగా ఉండడం ముఖ్యమని ఆయన చెప్పాడు. ప్రార్థనలు చేయొద్దనో చేయమనో, నమ్మకాలు లేకుండా ఉండమనో ఉండొద్దనో చెప్పడానికి మనమెవరం? కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, స్పృహ లేకుండా కేవలం ప్రార్థనల ద్వారానే మన జీవితాన్ని, మన కర్మల్ని దాటి వెళ్ళలేము. వాస్తవ జీవితంలో మనం వాస్తవాన్ని తెలుసుకుంటూ, స్పృహని అర్థం చేసుకుంటూ, మన సొంత అనుభవం కూడా మనల్ని మోసం చేయొచ్చు. కాబట్టి మనం వాస్తవాన్ని తెలుసుకోవడానికి నిరంతర ప్రయత్నం ద్వారా, నిశితమైనటువంటి పరిశీలన ద్వారా, నేను అనేటువంటి యొక్క వాస్తవ స్వరూపాన్ని తెలుసుకోవడం కోసం స్పృహ ద్వారా నీకు నువ్వుగా సత్యాన్ని అన్వేషించి నిజాన్ని నువ్వే తెలుసుకో అని ఇక్కడ బుద్ధుడు చెప్తున్నాడు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.